అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వలోకనాథులకు ప్రభు మీకు శుభములు ప్రసాదించుగాక. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈరోజు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా అని ఇక్కడ 1వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, మనము గమనిస్తే ఆ కాలమందు ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త గారి యొక్క జీవించి ఉన్న దినాలలో భక్తుడైనటువంటి ఒక శిష్యుడు ఎలీషా గారికి పరిచయస్తుడు ఒక ఆయన ఉండేవారు. అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. అతని భార్య మరి ఉన్నపాటున ఎలీషా గారి దగ్గరికి వచ్చి తన సమస్యను గురించి ఆమె చెప్పుకుంటా ఉన్నది. ఆమెకి ఏ సమస్య ఉన్నది అంటే, ఇల్లు గడపవలసినటువంటి యజమానుడు కాలం చేశాడు. అతడు నీతిమంతుడే, మంచివాడే. అయితే అతడు దేవుని చేత కొనుక్కోబడ్డాడు. ప్రియులారా, అతడు కొనుక్కోబడిన తర్వాత వీరు అప్పుల్లో ఉన్నారు. కుటుంబము అప్పుల పాలై ఉన్నది. ప్రియులారా, 2 కుమారులను దేవుడిచ్చాడు. అప్పులవాడు వచ్చి ఆ 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోవడానికి ఈమె అప్పు తీర్చేటటువంటి స్థితిలో లేదు. ఈ పిల్లలను తనకు దాసులుగా చేసుకుందామన్నట్లుగా గడ్డు స్వభావం గలవాడై వచ్చి అప్పు వసూలు చేసుకుంటూ ఉండగా మరి ఆమెకు దుఃఖము కలిగి దైవజనుని ఆశ్రయించింది. దైవజనుడు దేవునితో సహవాసం చేసేవాడు. దేవునితో సహవాసం చేసే దైవజనుడైన ఎలీషా గారిని ఆమె ఆశ్రయించింది. ప్రియమైన స్నేహితులారా, అప్పుడు ఎలీషా గారు, నేను నీకు ఏమి సహాయం చేయాలని నీవు కోరుకుంటున్నావు అని ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె దగ్గర సమాధానం లేదు. ప్రియులారా, పరిస్థితి ఇలా ఉంది అని దైవజనుడికి వివరించుకున్నది. అయితే ఎలీషా దైవాత్మ పూర్ణుడు గనుక ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వాడై ఆయన ఆమెతో చక్కగా మాట్లాడారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నీ ఇంటిలో ఏమున్నది, అప్పు తీర్చడానికి ఏదైనా ఉందా అన్నప్పుడు, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరికేమీ కూడా లేదు అని చెప్పి ఆమె ప్రత్యుత్తరం ఇచ్చినట్లు లేఖనాల్లో మనం చూడవచ్చును. అయితే ఇక్కడ దేవుని మహాకృపను బట్టి నూనె కుండ ఒకటి ఉన్నది అని ఆమె ఆయనకు జవాబిచ్చింది. అప్పుడు ఆయన, సరే అయితే నీ పొరుగువారి దగ్గరకు వెళ్ళి ఖాళీగా ఉన్నటువంటి పాత్రలను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టమన్నారు. ఆయన ఆ ఇంటికి వచ్చి ఆ నూనె కుండకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఈ కుండను ఎత్తి ఖాళీ పాత్రలు నిండే వరకు ఈ కుండలో నుంచి వచ్చే నూనె పోస్తూ ఉండండి. ఈ కుండలో నూనె ఆగదు, పాత్రలు నిండే వరకు ఈ నూనె ఆగదు కనుక మీరు తెచ్చి పోసుకోండి అని చెప్పేసి తలుపులు వేసుకుని ఈ పని ప్రారంభించమని చెప్పారు ప్రార్థన చేసి ఆయన. ప్రియులారా, ఆ ప్రకారముగా ఆమె చేయగా ఆ పాత్రలు అన్నీ నిండిపోయాయి. ప్రార్థన ఆశీర్వాదం వలన నూనె కుండలో నుంచి తరగడం లేదు. తరగకుండా ఖాళీగా ఉన్న పాత్రలు ఎంత పెద్ద పెద్ద పాత్రలైనా కానీ ఆ పాత్రలన్నీ నిండుతూ ఉన్నాయి. అలాగూ వారి ఇంట్లో ఉన్న పాత్రలు నిండాయి. ఇరుగు పొరుగు వారి యొక్క పాత్రలు ఎరువు తీసుకువచ్చారు వారు.
ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. అప్పుడు ఇంకా నూనె వస్తూ ఉన్నది. అయితే పాత్రలన్నీ నిండిపోయాయి. ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే తీసుకురండి అని తన కుమారులను పంపించింది. కానీ వారికి ఇక పాత్రలు దొరకలేదు. అంటే అక్కడ ఎన్నైతే పాత్రలు దొరుకుతాయో అన్ని పాత్రలు వారు ముందే తెచ్చేస్తే అవన్నీ నిండిపోయాయి. అయితే తర్వాత ఆ మాట వారు విన్న తర్వాత, అనగా ఇక పాత్రలేమీ లేవు అనే శబ్దం వారి నోట్లో నుంచి వచ్చినప్పుడు ఆ నూనె ఆగింది. అప్పటి వరకు ఆ నూనె వస్తూనే ఉంది. ప్రియమైన స్నేహితులారా, అప్పుడు నా ఏలినవాడా, దైవజనుడా, ఇదిగో ఇలా జరిగింది అని ఆమె ఎంతో విధేయతతో దైవజనుడికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు ఆ నూనె అమ్మి బాకీ తీర్చుకుని మిగిలిన నూనెతో నీవు నీ పిల్లలను పోషించు, మీరు బ్రతకండి అని చెప్పి ఆయన ఒక జీవనాధారాన్ని చూపించాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు సిగ్గు కలగనివ్వడం. పరిస్థితులు మారతాయి, భయాందోళన కలుగుతాయి, దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో నేనున్నాను అని ప్రభువారు అక్కడ మన పక్షముగా ఉండి కొన్ని కార్యాలు జరిగిస్తారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకంలో ఈవేళ నీవే స్థితిలో ఉన్నావో ఆయన ఆశ్రయించినప్పుడు నీకే మేలు కొదువై ఉండదు. ఆయన నీకు తెలియకుండానే నీ నిమిత్తమై భద్రం చేసిన ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. అవి సమయానికి వెతికి తీసి నీకు అనుగ్రహిస్తారు. నీవు ఆయన్ని ఆశ్రయించటం నేర్చుకోవాలి. ఏ కష్టం వచ్చినా ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన నీ ప్రతి అవసరాన్ని కూడా తన మహిమైశ్వర్యంతో తీర్చేవారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసినటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రియులారా, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దైవజనులు శ్రీ మొంగబూరి దేవదాసయ్య గారు, దేవుడు ఆయనకి బైబిల్ మిషన్ బయలుపరిచారు. ప్రియులారా, ఆయన భక్తి జీవనము కలిగిన వారు, ఎంతో శక్తిని ఆయన అందుకుని ప్రజల క్షేమార్థమై వాడిన మహానుభావుడు. గొప్ప వరాలన్నీ ఆయన పొందుకున్నవారు. ప్రియ స్నేహితులారా, బ్రిటిష్ వారు పరిపాలన చేసేటటువంటి దినాలలో, మరి ఆ స్వతంత్ర పోరాట సమయాలలో ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి దినాలు అవి. ఆ పరిస్థితుల్లో ఒక సహోదరికి మరి జీతాలు రాక కుటుంబము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ ఇబ్బందిలో దైవజనుని ఆశ్రయించి, అయ్యా, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రభుత్వం వారి దగ్గర నుంచి జీతాలు రావడం లేదు, కుటుంబం చాలా ఇబ్బంది పాలైపోయింది అని చెప్పినప్పుడు దైవజనుడు, సరేనమ్మా, సన్నిధి గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేసుకో అని చెప్పారు. ప్రియులారా, మరి ఆమె ప్రార్థన చేసుకుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆమె ప్రార్థన పూర్తి చేసుకొని అయ్యగారి దగ్గరికి మరలా వచ్చి, అయ్యా, నేను మనస్పూర్వకంగా ప్రార్థన చేసుకున్నాను అని అయ్యగారితో చెప్పినప్పుడు, సరే ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి మరి దేవుని మహాకృప చేత అయ్యగారు చెప్పగా ఆమె అయ్యగారితో మరలా ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు కృపను బట్టి ఆమె ఇంట్లో ఒక పెట్టి ఉంటే ఆ పెట్టి తెరిచి చూసింది. చూడగా ఆ కాలంలో 5 రూపాయల నోట్ల కట్ట, కొత్త కట్ట అన్నమాట అండి, ఆ పెట్టిలో ఆమెకు కనబడింది. ప్రియులారా, ఆమె పరుగున మరలా దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, నా ఏలినవాడా, ఏంటిది ఆశ్చర్యం, ఏమీ లేని సమయంలో ఇదేంటిది అని అడిగినప్పుడు, నువ్వు ప్రార్థన చేశావు కదమ్మా, ప్రభు నీ ప్రార్థన విన్నారు, నీకు సహాయం చేయడానికి ఆయన నీకు అనుగ్రహించారు,
నీ కష్టాలు తీర్చుకో తల్లి అని ఎంతో ప్రేమగా ఆదరించి ఆమెను పంపించారు. ఎందుకు వచ్చావమ్మా మరలా అంత దూరం నుంచి, ఎంతో ప్రయాసతో ఆయాసపడుతూ వచ్చావు, దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృష్టిపడు అని చెప్పారు. ప్రియమైన స్నేహితులారా, ఆ గడ్డు దినాలలో దైవజనులు దేవదాసయ్య గారు ఎంతోమంది అవసరాల నిమిత్తమై వారి చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చినప్పుడు, మరి లేఖనంలో వ్రాయబడినట్లు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఆ విధవరాలు ఎలాగో దైవజనుని జ్ఞాపకం చేసుకుని సహాయం కొరకు వచ్చిందో అలాగూ వచ్చి వారి అయ్యగారి దగ్గరికి ఎలాంటి కష్టంతో వచ్చినా సరే వారి కోసం మరి మీరు ప్రార్థన చేసుకోండి, ముందు గదిలోకి వెళ్ళని చేసుకోమని ఆ వెళ్ళే సమయంలో ఆయన కూడా వారి కోసం ప్రార్థన చేసి వెళ్ళిరండి అనగానే ఇంటికి వెళ్ళేసరికి ఆ సమస్య తీరిపోయేది. ప్రియమైన స్నేహితులారా, అంత అత్యున్నతమైనటువంటి సమీప సమాధానాలు దైవజనుని ప్రార్థనకు దేవుడు అనుగ్రహించేవారు. ఈ దినాలలో మనము చేసిన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన భక్తి మార్గాన్ని మనము నేర్చుకున్నట్లయితే, ఈ ప్రవక్తల యొక్క భక్తి మార్గాన్ని మనము ఆశ్రయించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయాన్ని అందిస్తారు. ప్రియులారా, నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసముతో మనము ప్రభు కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. ఆత్మీయులైనటువంటి మనలను ఆస్తిగా సంపాదించినటువంటి ప్రభువారు మనకు సహాయకుడై ఉండి మన అక్కరలు తీరుస్తూ సమాధానాన్ని ప్రసాదిస్తూ సకల సమృద్ధిని అనుగ్రహించేవారై ఉన్నారు. ప్రియులారా, దేవాతి దేవుని యందు నిరీక్షణ ఉంచి మనము ప్రార్థిస్తే తగిన ప్రతిఫలము ప్రభు దగ్గర నుంచి పొందుతాం. నా నామములో మీరు నన్నేమి అడిగినా నేను చేతును అని ప్రభు చెప్పారు కదండి. ఒకటే కాదు, ఎన్ని అడిగినా ఏమి అడిగినా ఆయన మన పక్షంగా ఉండి అనుగ్రహించేవారై ఉన్నారు. కడవరి కాలంలో మనము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా, గనుక ఇబ్బందిలో ప్రార్థించండి, అది తీరును, అబ్బును అప్పుడు దేవుని ఆశ్రయించు వాళ్ళు అని దైవజనులు రాశారు. ప్రియులారా, ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన మీద ఆనుకోవాలి. కానీ ప్రార్థన మీద మనస్సు ఉండదు కొందరికి. ప్రియులారా, అదే అవిశ్వాసం. ఎందుకంటే గందరగోళం కలుగుద్ది, మనస్సు కుదురుండదు. అందువలన నిబ్బరమైన మనస్సు లేనందువలన ప్రార్థన మీద ఆనుకోలేరు, అందుకు సహాయం పొందుకోలేరు. ప్రియమైన స్నేహితులారా, దేవుని నీవు మహిమపరచాలని అనుకుంటే ఆ కష్టకాలంలో దేవుని మీద ఆనుకో. దేవుని మీద నీవు ఆనుకుంటే, నిజముగా నీవు దేవుని మీద ఆనుకుంటే నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు, నీ ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ప్రియులారా, కుటుంబం గడవక ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, కూలి పనులకు వెళ్ళాను, వ్యాపారాలకు వెళ్ళాను, ఎన్నో బాధలు పడ్డాను, కోడిగుడ్లు కూడా అమ్ముకున్నాను. ప్రియులారా, ఇలాగ ఎన్నో తిప్పలు పడుతూ ఉండగా దేవుడు మాట్లాడి సంపూర్ణంగా సేవ చేయి అబ్బాయి అని సెలవిచ్చారు. సెలవిస్తే మరి నన్ను పోషిస్తావా ప్రభు అని అడిగాను. ఆశ్చర్యంగా దేవుడు వాగ్దానం చేశారు. ప్రియులారా, సేవ కొనసాగిస్తుండగా ఘోరమైనటువంటి ఇబ్బందులు వచ్చేవి. పిల్లలను పోషించుకోలేని దారుణమైన పరిస్థితులు. ఎంత సేవ చేసినా ఎక్కడా కూడా కానుకిచ్చేటటువంటి పరిస్థితులు మరి కనబడలేదు నాకు. ఎన్నో ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని, విజిట్ చేస్తూ ఎన్ని చేసినా ఫలితం కనపడక చివరకు వచ్చేసి బైబిల్ గ్రంథాన్ని మరి ఓ పక్కన పెట్టి మోకాళ్ళేసి, ప్రభువా నీకు దండం, నన్ను విడిచిపెట్టి లోకంలో ఏదో వ్యాపారమో ఉద్యోగం చేసుకుని బ్రతికేస్తాను, నేను నీ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు అని నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను. అప్పుడు చక్కగా నాతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, అబ్బాయ్ నీవెవరు అని ప్రశ్నించారు. ప్రియులారా, అప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని పిలుపు నేను అక్కడ వినగానే మనిషిని అని చాలా కోపంగా మాట్లాడాను, విసుగుతో.
ఆయన నీవు మనిషివి కాదు అని సెలవిచ్చారు. అప్పుడు నేను కళ్ళు తెరిచి ఒకసారి నన్ను, నా చేతులు కాళ్ళు చూసుకున్నాను. మనుషులందరూ ఇలాగే ఉంటారు కదా, నేను మనిషిని కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట మీద నాకైతే విశ్వాసం ఉంది. అయితే దీనికి జవాబు నా దగ్గర ఉందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ నాయనా నేను మనిషినే అని అన్నాను. అన్నప్పుడు నీవు సరిగా చెప్పలేదు, నాకు సరిగా జవాబు చెప్పు, నీవు మనిషివి కాదు అని మరలా అన్నారు. ప్రియులారా, మరలా కళ్ళు తెరిచి నన్ను నేను చూసుకున్నాను. రూపమంతా మానవ రూపమే. మానవ రూపంలో ఉన్న నన్ను మనిషిని కాదంటున్నారేంటి నాయనా, నేను మనిషినే అని మరలా అడిగినప్పుడు మహానుభావుడు నాకు మరి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఒక ప్రశ్న వేశారు. నేను నీకు జవాబిస్తే నువ్వు నా మాట వింటావా అన్నారు. వింటాను ప్రభా, చెప్పండి అన్నాను. మరి ఇప్పుడే కదా బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టేసి నన్ను విడిచిపెట్టేయి, నేను వ్యాపారమో ఉద్యోగమో చేసుకుని బ్రతికేస్తాను అని అంటున్నావు కదా అని ప్రశ్నించారు. లేదు ప్రభువా, నాకు సమస్య ఉంది, పిల్లల్ని పోషించుకోలేని దౌర్భాగ్య స్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను అని అడిగినప్పుడు ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, నీవు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడువు, నీవు నా సొత్తు అని జవాబిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. అప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. నీకు ఉపోద్ఘాతం చెప్తాను విను అబ్బాయి. ఒకడు మట్టిని తెచ్చి దాన్ని పదును వేసి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఇది, కానీ ఆయన నాకు చెప్పినటువంటి మాటలు సారి మీద పెట్టి దాన్ని త్రిప్పి ఓ చక్కని రూపాన్ని తయారు చేశాడు. అంటే ఒక పాత్రను చేశాడు. ఆ పాత్ర లేక ఆ మట్టి నన్ను ఎందుకు ఇలాగా చేస్తున్నావు అని ఆ చేసేటటువంటి మనిషిని, ఆ వ్యక్తిని ప్రశ్నించే అధికారము ఆ మట్టి ముద్దకు ఉన్నదా అని ప్రశ్న వేశారు. లేదు అన్నాను. వీళ్ళారు, మరి నువ్వెందుకు నన్ను ఇలా ప్రశ్న వేస్తున్నావు అన్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నువ్వు మట్టి ముద్దవి, నేను దేవుడను గనుక, అంటే నేను పరమకుమారుని, నిన్ను చేసిన వాడిని నేనే, ఇలా యాతన పెట్టేవాడిని కూడా నేనే, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు, నీకు ఏ అధికారం ఉంది అని ఆయన మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఆన్సర్ కనబడలేదండి. మౌనినైపోయాను. మౌనినైపోయినప్పుడు అప్పుడు ఆయన అన్నారు, సరే అబ్బాయి, మరి నీకేం కావాలి అని ప్రశ్నించారు. నేను ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు డబ్బులు కావాలి, డబ్బులు వచ్చే మార్గం చెప్పండి అన్నాను నేను. అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయి, మేకకాళ్ళ వంటి మోకాళ్ళు నేను నీకు ఇచ్చాను, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అవి వస్తాయి నీ దగ్గరికి అన్నారు. అవి నా దగ్గరికి వస్తాయా? వాటి కోసం నెలలాళ్ళ నుంచి తిరుగుతున్నాను నేను అన్నాను. నువ్వు వాటి కోసం తిరుగుతున్నావు కనుక అవి నిన్ను చూసి పారిపోతున్నాయి. నీవు మోకరించి నా సన్నిధిలో ప్రార్థన చేయి అన్నారు. ఎంతసేపు చేయమంటారో అని ప్రశ్న వేశాను. నీవు ఒక అరగంట ప్రార్థన చేయి చాలు అని చెప్పారు. ప్రియ స్నేహితులారా, దేవుడు చెప్పిన ఈ మాటలు మనసులో పెట్టుకున్నాను. కోపం చల్లారిపోయింది. మోకాళ్ళు వేసాను. అరగంట సేపు ఇదే అంశం మీద ప్రార్థన చేయమని చెప్పారు. కనుక ఈ నా అవసరం తీర్చడానికి డబ్బు కావాలి, పంపించు ప్రభువా అని ప్రార్థించమన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజునాడు, ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన సంఘం కాదు ప్రియులారా, ఆర్సీఎం చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఒక భక్తిపరురాలు మొక్కుబడి తీర్చుకోవడానికి మరి ఆ సొమ్మును అక్కడ ఇవ్వాలని కళ్ళు మూసుకుని మందిరంలో ప్రార్థన చేసుకుంటుంది చేతితో పట్టుకుని. ఆమె నాతో చెప్పారు మా ఇంటికి వచ్చి. నేను ఆశ్చర్యపడ్డాను. ప్రియులారా, మరి మరియమ్మ గారు కనబడి ఆమెకు నా పేరు చెప్పి, నా అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఈ సొమ్ము ఆ దైవజనునికి ఇచ్చి ప్రార్థన చేయించుకునిరా, అతని ప్రార్థన నీ కుటుంబానికి అవసరం అని మరియమ్మ గారు దర్శనంలో కనబడి ఆమెకు చెప్పారని ఆమె నాతో చెప్పారు వచ్చి. ప్రియులారా,
ఆమె చెప్పిన మాటలను బట్టి వచ్చి ఆ సొమ్ము ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళారు. ప్రియమైన స్నేహితులారా, ఇది 25 సంవత్సరాల క్రిందటి మాట. ప్రియులారా, నాకు ఆ రోజు కావలసిన ఇంచుమించు 300 చిల్లర కావాలంతే. కానీ ఆ సహోదరి నాకు పట్టుకొచ్చి ఇచ్చినవి 2000 రూపాయలు ఇచ్చారు. అంటే నేను ఆశించిన వాటికంటే అధికంగానే వారు పట్టుకొచ్చి ఆ దినాన ఇంటి దగ్గర ఇచ్చి మరి ప్రార్థన చేయమని కోరారు. అంతేకాదండి, మరి దేవుని మహాకృపను బట్టి ఆమె ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధులైన వారు అంటే మరియమ్మ వారితో మాట్లాడితే ఇంకా నాకు దైవ సేవకురాలైన పాస్టమ్మ గారికి మరి నా 3 బిడ్డలకు బట్టలు తీసుకుని వచ్చారు. ఆశ్చర్యపోయాను నేను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన నిమిత్తమై ఇతరులతో మాట్లాడాలంటే మనము దేవుని పాదాల దగ్గర కూర్చుని మన అవసరాలు దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చేవారై ఉన్నారు. ప్రియులారా, దేవునికి చెప్పుకుని మోసపోయేవారు ఎవరో లేరండి. దేవుని అడిగి సిగ్గుపడేవారు ఎవరో లేరండి. ఆయన మనల్ని సిగ్గుపరిచేవారు కాదు, మన కన్నీళ్లను తుడిచేవారు, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేవారు. ప్రియులారా, ఆ విధముగా దేవుడు ఆ దినాన నాకు మరుసటి రోజు నాడే సహాయం ఇలాగ అందించారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నెల నుంచి ఈ సమస్య, నేను మొదట చేసిన అప్పు అనమాట అండి, 300 రూపాయల అప్పు. ఆ మనిషికి ఇస్తానన్న టైంకి ఇవ్వలేక, తలెత్తుకోలేక, ఆ రోడ్లో వెళ్ళలేక నలిగిపోయాను. ప్రియులారా, దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించారు. ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దైవజనుల ప్రార్థన సహకారాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దైవజనుల ప్రార్థన దేవుడు వింటాడు. ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రియమైన స్నేహితులారా, మరి దేవదేవుడైనటువంటి ప్రభు యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు మన పక్షముగా ఉండి ఎన్నో కార్యాలు మన నిమిత్తమై చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పిన పనులు మనము చేస్తూ ఉంటే ఆయనకు మనకింకా చెప్పాలనేటటువంటి తలంపు పుడుతూ ఉంటుంది. ప్రియులారా, గనుక నిర్లక్ష్యం చేయకుండా ఆయన చెప్పినవన్నీ వెంటనే చేస్తే ఇంకా క్రొత్తవెన్నో చెబుతూ ఉంటారు. గనుక అవి చేస్తూ ముందుకు సాగడమే మన కర్తవ్యము, మన పని అని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఇబ్బందులో ప్రార్థించండి, దేవుడు తీరుస్తాడు. ఆ ఇబ్బంది నుంచి మిమ్మల్ని విడిపిస్తారు, మీ పొరుగువారిని విడిపిస్తారు, మీ బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలగజేస్తారు. ప్రియులారా, మరి గడ్డు సమస్యలన్నింటికీ మహాపరిశుద్ధుడు ప్రభు దగ్గర పరిష్కారం అనేది ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఇలాంటి అద్భుతాలను నా జీవితంలో సర్వోన్నతుడు ఎన్నో చేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వీడు ఎలా బతుకుతాడో చూద్దాం అని మరి కక్షగట్టినటువంటి బంధుమిత్రులేమి, తల్లిదండ్రులేమి అందరూ ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు ఈరోజు నన్ను నడిపిస్తూ ఉన్నాడని ప్రభు పేరట నేను మరి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మీతో పంచుకుంటా ఉన్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన శక్తివంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, గనుడు, మహారాజు, అద్వితీయుడై ఉన్నారు. ఇట్టి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతో సహవాసం చేసేవారై ఉన్నారు. ఈ సహవాసం ఎంత గొప్పదండి. గనుక మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సర్వోన్నతుడే మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని మాట విని ప్రయాణం చేస్తూ ఉంటే వారి మధ్యలో నివాసం చేయడానికి ఆయన ఒక గుడారాన్ని ఏర్పాటు చేయమని మోషే గారితో దేవుడు మాట్లాడలేదా? ప్రియులారా, వారితో నివాసం చేస్తానని దేవుడు కోరుకోలేదా? ప్రియులారా, అలాగే ఈ కడవరి దినాలలో ఆయన మాటలకు లోబడి విశ్వాసముతో జీవించుచున్నటువంటి మనతో నివాసం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. గనుక మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించినట్లయితే ప్రభువారు అనుక్షణము మనల్ని నడిపిస్తారు, ఆదరిస్తారు, ఆశ్రయమిస్తారు. ఎన్నో మేళ్ళు తండ్రి మన నిమిత్తమై జరిగించేవారై ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధుడైనటువంటి ప్రభువును ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదండి. కనుక ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఆ సహోదరి ఎలీషాకు మొరపెట్టగానే ఎవరు విన్నారు? దేవుడే విన్నారు. ప్రియులారా,
అంటే దైవజనుడి దగ్గర ఆ కష్టాన్ని చెప్పుకుంటున్నప్పుడు సాక్షాత్తు దేవుడే మీ మాటలను వింటూ ఉన్నారు. ఉదాహరణ, భయభక్తులు కలిగినటువంటి ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించును అను లేఖనం ఉన్నది కదండి ప్రియులారా. అది దైవజనులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నెరవేరుతుంది. ప్రియ స్నేహితులారా, దైవజనులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు గనుక సమస్య ఎంత ఘోరమైనదైనా దేవుడు ఆలకిస్తారు గనుక దానికి పరిష్కారం సులువుగా లభిస్తూ ఉంటుంది. అయితే ఇలాగూ సులువుగా దేవుడు కార్యం చేస్తాడు అనే నమ్మకము, విశ్వాసం మాత్రం మనలో కుదరదు. అది కుదిరినట్లయితే గనుక సమస్త సమస్యలను పరిష్కరించే విశ్వాసానికి మన హృదయంలో పునాది పడినట్లే. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఆదిశంభూతుడు, శక్తివంతుడు, ఎట్టి కార్యాలైనా చేయగలడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన నిమిత్తమై ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయడానికి వెనకాడేటటువంటి వారు కారు. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువును పరిశుద్ధులు ఆలకిస్తూ ఉన్నారు. ప్రియులారా, గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుని కృపే కదా. ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది గనుక మనం చేయగలుగుతూ ఉన్నాము. అప్పుడు నెరవేర్పు కలుగుద్ది, దేవునికి మహిమ వస్తుంది, మనం కోరిన సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇలాగును ప్రభుతో సదాకాలము సహవాసము చేయొచ్చు. మహిమేఘం ఎక్కేటటువంటి భాగ్యము ప్రభు ఈ సహవాసమును బట్టి మనకు ప్రసాదించి మనల్ని నిరంతరము ఫలింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవగు దేవా, నీ స్తోత్రములు. ప్రభువా, ఎన్నికలేని నీ దాసుడను ప్రభువా, నిలవదనము లేదు, నిరుకు రాబడి లేదు, నీవు అప్పగించిన పని చేయడానికి ఏ ఆధారం లేదు. అలాంటి దినాలలో ప్రభువా, నా తండ్రి, నీవు మా ప్రభువా నాతో మాట్లాడావు, స్తోత్రములు. సహాయం చేశావు. ఇక్కడ ఎలీషా మా ప్రభువా, నాయన ఏలియా స్థానంలో నిలబడినప్పుడు ప్రభువా, ఆ విధురాలు తన కష్టాన్ని చెప్పుకోగానే నా ప్రభువా వెంటనే నీవు పరిష్కారము అనుగ్రహించావు. అలాగును ప్రభువా, కోరిన నీ బిడ్డలకు పరిష్కారం అనుగ్రహించేది నీవే గనుక నీవు అనుగ్రహించు పరిష్కారం చొప్పున ఆ కుటుంబాలను దీవిస్తూ, ఆ కుటుంబాలను ఫలింపజేస్తూ, ఆ కుటుంబాలను ఉద్ధరిస్తూ, వృద్ధినిస్తూ కాపాడుమని ప్రభువును రక్షకుడుకు క్రీస్తు వారికి అప్పగిస్తున్నాను. ఈ కడవరి దినాల్లో మా ప్రభువా, ఈ లోకంలో ఎందరు బిడ్డలు ప్రభువా బలహీన స్థితిలో ఉన్నారో, ఇబ్బంది స్థితిలో ఉన్నారో, నీ వైపు చూస్తున్నారో వారందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ బాహు చాపి నా ప్రభువా వారిని పట్టి తట్టి బలపరిచి క్షేమాభివృద్ధినిమ్మని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుడు తన నిత్య సహవాసం మనకు ప్రసాదించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.